హలో అండి. ఇవాళ నల్లబియ్యం పాకంలో ఉసిరి ఆవకాయ నిల్వ పచ్చడి పెట్టడం చూపిస్తున్నానండి. ఈ సీజన్లో దొరికే పచ్చడి కాయలతోటి ఈ పచ్చడి పెడుతున్నానండి నేను. ఈ 1 కిలో కాయలతోటి పెడుతున్నాను నేను. ఇవి శుభ్రం చేసి పెట్టేసుకొని కాయల్ని తడి లేకుండా చూసుకొని ముందుగా ఒక మందపాటి బాండీ కానీ లేకపోతే గిన్నె కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఇది కానీ అడుగు మందంగా ఉండాలి. అందులో పెట్టుకొని నేను పల్లి నూనె వాడుతున్నాను. ఆ పల్లి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఆరబెట్టి పెట్టుకున్న ఈ ఉసిరికాయల్ని తడి లేకుండా చూసుకోవాలండి. వాటిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం పైనుంచి ఏదైనా దీనికి గాజు మూత ఉందండి. నేను తీసుకున్న పాత్రకి ఆ గాజు మూత పెట్టుకున్నాను. ఇలా లేని వాళ్ళు మందపాటి గిన్నెకి అందులో వేసి పైనుంచి ఒక కంచం పెట్టుకుని ఆ కంచం పైన నీళ్లు పోయాలండి. దాన్ని నీళ్ళ మూత అంటారు. అది పెట్టుకుంటే అదేమవుతుందంటే ఆవిరి పట్టి ఆ కిందనున్న నూనెలో ఉన్న ఉసిరికాయలకి ఆవిరి పట్టి మగ్గుతాయండి. చాలామంది బాండీలో నూనె పోసి వాటిల్లో వేయిస్తారు. అలా వేయించడం వల్ల ఉసిరికాయల్లో ఉన్న రసం అంతాను నూనెలోకి దిగిపోయి ఆ ఉసిరికాయలు ఎండిపోయినట్టుగా వచ్చేస్తాయండి. మనకి పిండి కలిపినప్పుడు అవి సరిగా ఊరి ఎండు ముక్కల్లాగా ఉంటాయి. చాలామంది గమనించే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే పద్ధతి ప్రకారం పెడితే ముక్కలు కూడా జ్యూసీగా ఉంటుందండి. మనం తింటున్నప్పుడు కూడాను. ఒక 15 నిమిషాల తర్వాత పట్టుకొని చూస్తే మీకు ముక్క చితికిపోతుందనమాట. ఇప్పుడు ఉడికిందని లెక్క అనమాట. దీన్ని తీసి పక్కన పెట్టి పెట్టేసుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాతనే కలపాలి. వేడి మీద కలపకూడదు. దీనికి నేను చింతపండుతో పెడుతున్నానండి. ఇది 150 గ్రాముల చింతపండు తీసుకుని ఒక బాండీలో వేసి దానిలో అరకప్పు నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. దీన్ని చాలామంది చింతపండు రసం తీసి దాన్ని ఉడికిస్తారు. నేను అలా కాకుండా ఎందుకంటే పచ్చడిలో పిండి ఎక్కువగా ఉంటుందని నేను ఇలా చేస్తాను. దీన్ని బాగా ఉడికించుకొని కొంచెం మిక్సీ పట్టి పెట్టేసుకోవాలండి. దీన్ని ఇలా చేయటం వల్ల ఏమిటంటే ముక్కలతో పాటు పిండి కూడా తినచ్చు. మనకి అనువుగా ఉంటుందన్నమాట పచ్చడి. ఇది చల్లారిన తర్వాత చూసారా పగలగక్కుతూ చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఇది మెత్తగా అయిపోతుంది. దీన్ని మనం గ్రైండ్ పట్టేసి పెట్టుకున్నాం అనుకోండి. చల్లారిన తర్వాత గ్రైండ్ పట్టుకోవాలి. గ్రైండ్ పట్టేసి దీనిలోనే మనం ఉప్పు, కారము, ఆవపిండి ఇవన్నీ కలిపేసుకుని ముక్కలకి పట్టించుకున్నామంటే చక్కగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా పేస్ట్ వచ్చేసిందో. దీనిలోనే ఇప్పుడు మనం మళ్ళీ మనం చింతపండు ఉడికించుకున్న పాత్రలోనే వేసేసుకోవాలి. దీన్ని ముక్కలు కూడా చల్లారిపోయినాయండి. చూడండి చక్కగా వచ్చేసాయో. ఇందులోనే ఒక అరడబ్బా ఉప్పు, అరడబ్బా ఆవపిండి, ఒక అరడబ్బా కారము అంటే తగినంత వేసుకోవాలండి. ఈ కిలోకి మాత్రం ఇంతే పడుతుంది. అయోడైజ్డ్ సాల్ట్ కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. ఒక స్పూన్ పసుపు వేసుకుని ఈ చింతపండుకి బాగా పట్టించేయాలండి. ఇదన్నీ ముక్కల్లోనే వేసేయచ్చు కదా అనుకుంటున్నారు, కానీ ముక్కల్లో వేసినందువల్ల ఒక దగ్గర పట్టి ఒక దగ్గర పట్టకుండా ఉంటుందండి. అందుకని ముందరే మనము ఇదంతా చింతపండుకు పట్టించేస్తే ఉప్పు, కారం ఆ తర్వాత కాయలు అందులో వేసుకొని మనం కలిపేసుకున్నామంటే చక్కగా అన్నిటికీ పడతాయండి ముక్కలు. తర్వాత మళ్ళీ బాండీ పెట్టుకొని ఒక అరకిలో పల్లి నూనె పడుతుందండి. దీనికి అరకిలో పల్లి నూనె వేసి బాగా మరకాచాలి. మరకాచి ఇందులోనే ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి పోపు వేసేసుకోవాలండి. ఇందులోనే కాస్త 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగు వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేయకండి. ఇందులో వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మనకు ఉసిరికాయ ఫ్లేవర్ రాదండి. అందుకని ఇంగువే వాడుకోవాలి దీనికి. ఈ పచ్చడి చలికాలంలో తినడం వల్ల చర్మ రోగాలు ఏమన్నా ఉన్నా కానీ మనకి తగ్గుతాయని మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి. ఇంకా పొట్టు పచ్చడి అయితే ఇంకా ఒంటికి చాలా మంచిది ఇది. కానీ ఆవకాయ రుచే కదా. మన ఆవకాయ రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చల్లారిన తర్వాత ఒక జాడీలో పెట్టి నిల్వ చేసుకోండి. తర్వాత జాడీలో